ఇలా గనక మసాలా వేసి వంకాయ కూర చేసుకున్నామంటే మళ్ళీ మళ్ళీ కావాలనిపిస్తుందండి. అంత రుచిగా చాలా బాగుంటుంది. మనం ఏ కూర చేసినా కానీ ఇల్లంతా గుమగుమలాడాలంటే అందులోకి ముఖ్యంగా వేయాల్సింది మసాలా అండి. మరైతే నేను ఈ వంకాయ కూరకి ఏమేమి మసాలా వేసాను, ఏమేమి చేశాను అనేది, ఎలా చేసేది అనేది వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు అయితే చూడండి. హలో అండి, వెల్కమ్ టు మా ఇంటి రుచి మన కిచెన్. ఇవాళ మనం ఎప్పుడు చేసే వంకాయ కాకుండా సరే కొత్తగా ట్రై చేద్దాము. ఇప్పుడు నేను ఇక్కడ ఒక 4-5 వంకాయలు అయితే తీసుకున్నాను. ఇలా పెద్ద సైజున వంకాయలు అయితే తీసుకున్నాను. ఇప్పుడు ఈ వంకాయలకు మనం కావాల్సిన మసాలా తయారు చేద్దాము. ఇప్పుడు మనం మిక్సీ జార్ తీసుకొని అందులోకి వేయించి పొట్టు తీసిన పల్లీలు వేసుకోవాలి. ఆ తర్వాత ఎండు కొబ్బరి, మీ దగ్గర ఎండు కొబ్బరి లేదంటే వద్దనుకుంటే నువ్వులైనా వేసుకోవచ్చు. ఇప్పుడు వీటిని మనం ఫైన్గా మిక్సీ పట్టి పెట్టుకోవాలి. ఇలా అంతా మనం మిక్సీ పట్టి పెట్టుకున్న తర్వాత ఇందులో 4-5 పచ్చిమిరపకాయలు వేసుకోవాలి. మీరు తినే కారం బట్టి మిర్చి వేసుకోండి. తర్వాత అల్లం వెల్లుల్లి వేసుకోవాలి. తర్వాత ఇప్పుడు కొద్దిగా చింతపండు, జీలకర్ర, ఆ తర్వాత కొద్దిగా బెల్లం. మీకు ఇష్టమైతే వేసుకోండి, లేకపోతే వద్దు. కానీ వేసుకోవడం వలన మంచి రుచి అయితే వస్తుంది. తర్వాత ఇలా కొద్దిగా ధనియా పౌడర్, ఉప్పు తినే టేస్ట్ని బట్టి, ఆ తర్వాత కొద్దిగా కొత్తిమీర వేసుకొని ఫైన్గా మిక్సీ పట్టి పెట్టుకోవాలి. నేను ఇందులో కొద్దిగా నీరు అయితే వేస్తున్నాను. ఇప్పుడు మనం మెత్తని పేస్ట్ లాగా చేసుకొని మసాలా రెడీ చేసుకోవాలి. తర్వాత మనం వీళ్ళంతా ఫైన్గా పేస్ట్ చేసి పెట్టుకున్న తర్వాత ఇప్పుడు మసాలా పేస్ట్ని పక్కన పెట్టేసుకొని ఒక పాత్ర తీసుకోవాలి, బౌల్ తీసుకొని అందులోకి కొద్దిగా నీళ్ళనైతే వేసుకుందాము. తర్వాత ఇందులోకి మనం కొద్దిగా ఉప్పు, పసుపు వేసుకోవాలి. ఇప్పుడు ఒకసారి ఇల్లంతా కలిపి పెట్టుకున్న తర్వాత పక్కన పెట్టేసుకొని వంకాయలు తీసుకోవాలండి. వంకాయలు తీసుకొని వీటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి మనం నీళ్ళలోకి వేసుకోవాలి. ఇప్పుడు మనం వంకాయలన్నీ ఇలా పెద్ద సైజు ముక్కలుగా ఇలా కట్ చేసి పెట్టుకున్న తర్వాత ఇప్పుడు మనం కడాయి పెట్టుకున్న అందులోకి 2 టేబుల్ స్పూన్ల వరకు అయితే ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆవాలు, జీలకర్ర, మినపగుళ్ళు వేసుకోవాలి. అవి చిట్టపట్టం ఉన్న తర్వాత మనం సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి. ఆ తర్వాత కరివేపాకు. ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలు కలర్ మారే వరకు కలుపుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు కొద్దిగా పసుపు, కొద్దిగా ఉప్పు. ఉల్లిపాయ ముక్కలు ఇప్పుడు కలర్ మారిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న వంకాయ వేసుకోవాలి. ఇప్పుడు వంకాయలను వేసి పెట్టుకున్న తర్వాత ఆయిల్లో మగ్గాలన్నమాట. కొంచెం వంకాయ పైన స్కిన్ కలర్ మారుతుంది కదా, కొంచెం ఇట్లా మొదలే వరకు మనం కలుపుకొని పెట్టుకోవాలి. ఇలాంతా వేసి మనం కలిపి పెట్టుకున్న తర్వాత వంకాయలు మగ్గే వరకు ఒక 2 నిమిషాల పాటు మూసి పెట్టుకుందాము. రెండు నిమిషాల తర్వాత ఇప్పుడు ఒకసారి వంకాయలు ఇలా బాగా కలిపి పెట్టుకోవాలి. ఆ తర్వాత మనం మిక్సీ పట్టి పెట్టుకున్న పేస్ట్ని మొత్తం వేసుకోవాలి. ఇలా అంతా వేసి పెట్టుకున్న తర్వాత ఒకసారి కలుపుకొని పెట్టుకుందాము. మనం మామూలుగా చేసుకున్న వంకాయల కన్నా ఈ గ్రేవీతో ఇలా పచ్చిమిర్చి వేసి చేసుకోవడం వల్ల మంచి రుచి అయితే వస్తుందండి. ఇది మనం రైస్లోకి, రోటీలోకి, చపాతీలోకి, పూరి, దోశలో తినొచ్చు. అలాగే మనం బగారా రైస్ కానీ ఏవైనా రైస్ ఐటెం చేసుకుని ఉంటాం కదా, మసాలా రైస్ కానీ ప్లెయిన్ రైస్ కానీ, దానికంతా కూడా చాలా బాగుంటుంది. ఇదంతా వంకాయలు కలిపి పెట్టుకున్న తర్వాత ఇప్పుడు మసాలాను కూడా ఆయిల్లోనే కొద్దిగా ఉడికించుకోవాలి. ఇదంతా కలిపి పెట్టుకొని 1 నిమిషం పాటు మనం ఉడికించుకొని పెట్టుకోవాలి. ఇలా కొద్దిగా ఆయిల్లోనే ఉడికించుకోవడం వల్ల పచ్చివాసన అనేది పోతుందండి మసాలాది.
అల్లం వెల్లుల్లి పేస్ట్ కానీ పచ్చిమిరపకాయల పేస్ట్ కానీ అలాగే మనము కొబ్బరి కూడా వేసాం కదా, వాటిలో నుండి అంతా వాసన అంతా పోతుంది అన్నమాట. ఇలా బాగా ఆయిల్లో ఉడికిన తర్వాత మనకు మంచి స్మెల్ అనేది అయితే రావడం జరుగుతుంది. ఆ తర్వాత మనం గ్రేవీకి సరిపడా వాటర్ వేసుకోవాలి. ఇలా వేసాక ఒకసారి మనం బాగా కలుపుకొని పెట్టుకుందాము. చూడండి, ఇలా మనకు కొద్దిగా డిఫరెంట్ కలర్ అయితే రావడం జరుగుతుంది. ఇలాంతా వేసాక కలిపి పెట్టుకుని మరో 2 నిమిషాల పాటు మనం ఉడికించుకుందాము. ఇవి అంతా బాగా ఉడికి దగ్గర పడ్డ తర్వాత చూడండి, వంకాయలు కూడా చక్కగా అయితే ఉడికిపోయాయి. ఇప్పుడు పైన మనం కొద్దిగా కొత్తిమీర వేసుకొని గార్నిష్ చేసుకుందాము. ఇప్పుడు సర్వింగ్ బౌల్లోకి తీసుకోవాలి. అండి చూసారుగా, చాలా సింపుల్గా 10 నిమిషాల్లోనే నాకు ఇక్కడ కూర అంతా రెడీ అయిపోయింది. ఒక్కసారి తిన్నారంటే మళ్ళీ మళ్ళీ కావాలంటే అంత అద్భుతమైన రుచి అయితే ఉంది వంకాయ కూర. మరి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. మీకు ఎలా కుదిరిందో కామెంట్స్లో పెట్టండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.